వరకు ఆరాధనకు వచ్చినప్పుడు ఏదో నీట్గా రెడీ అయ్యి బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళిపోయేవారు ఉన్నారు, కానీ దేవా నాతో మాట్లాడమని అడిగేవారు ఎవరు లేరు. ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవ జీవితంలో భక్తి చల్లారిపోతుంది, భక్తిహీనత పెరిగిపోతుంది. అయితే ఈ దినాన్న మీ ముందు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను ఉంచాలనుకుంటున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి అద్భుతమైన అంశం, లేదా మన జీవితాలకి ఒక సవాలు విసిరే అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఒకనొక ఊరిలో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక జమీందారు గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర బోల్డంత పని చేయడానికి బోల్డంత పని ఉంది, కానీ ఆయన దగ్గర ఆ పని, ఈ జమీందారు గారు చాలా బిజీ పర్సన్, ఆయనకి అనేక వ్యాపారాలు ఉన్నాయి, ఇక బిజినెస్ కాకుండా సంపాదించే మార్గాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆ పని చూసుకోవడానికి ఎవ్వరూ లేరంట. అయితే ఆయన ఏం చేశాడంటే, ఒకనొక దినాన్ని ఆలోచన చేస్తున్నాడు, ఏం చేయాలి, ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారు, ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, నా మీద ఒక్కడి మీద భారం పడిపోతుంది కదా అని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు ఆలోచించి ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తిని చూశాడంట. రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యక్తిని చూస్తే ఆయన అడుక్కునేవాడు, ఆయన దగ్గర సరైన బట్టలు లేవు, ఆయన దగ్గర ధనము లేదు, తినడానికి తిండి లేదు, చాలా హీనమైన స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా దగ్గరికి వస్తావా అని అడిగాడంట. ఇదేంటి నన్ను నా దగ్గరికి వస్తావా అని అడుగుతున్నాడు, ఎందుకు ఇలాగ అడుగుతున్నాడు అని ఆలోచన చేస్తున్నాడంట. ఆలోచన చేసినప్పుడు సర్లే ఈయన ఏదైనా నాకు పని చూపిస్తాడేమో అనుకుని ఆ యొక్క జమీందారు దగ్గరికి వెళ్ళిపోయాడంట. జమీందారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, చక్కగా ఆ యొక్క హీనుడిగా ఉన్న, అడుక్కునేవాడుగా ఉన్న ఆయన్ని ఏం చేశాడంటే నీట్గా రెడీ చేయించి మంచి బట్టలు ఇప్పించి, ఆయనకి ఏం చేశారంటే, ఈయన ఏదైతే ఆలోచన చేశారో ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారని ఆ బాధ్యతలు లేదా ఆయన యొక్క వారసత్వాన్ని ఆ యొక్క హీనుడు దరిద్రుడైన వాడికి ఆ యొక్క జమీందారు గారు ఇచ్చారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు మనము జీవిస్తూ ఉంటాం కదా, బ్రతుకుతూ ఉంటాం కదా. బ్రతుకుతున్న ఈ వేళల్లో మనము దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇక్కడ కూర్చున్నాం మీరు కానీ నేను కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడనే ఆలోచన చేశారా? అయితే ఈ యొక్క ఉదయకాలపు వేళ నా యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన జీవితం ఎందుకు, దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడనే దాని మీద కొద్ది నిమిషాలు నా యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. అయితే సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు మా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పును అయోగ్యుడైన నేను నీ వాక్యం పట్టుకుని నిలబడ్డాను నాయన. అయ్యా, మీరు నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపినాయని నీ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వారి జీవితాలకు ఫలభరితమైన వాగ్దానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపతో తృప్తిపరిచి నన్ను వాడుకొనమని నజరేయుడైన యేసయ్య నామమున మిక్కిలినంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలండి. ఇటు రీతిగా దేవుని సన్నిధానంలో చేర్చబడి ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి దేవాదేవుడు మనల్ని, మన కుటుంబాలని సజీవ రెక్కలో కాచి దాచి భద్రపరిచి ఇటు రీతిగా ఆయన ఇచ్చిన అవకాశం బట్టి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నేను చెప్పబడిన రీతిగా ఎప్పుడైనా మనము ఆలోచన చేసామంటారా? ఎప్పుడైనా మనము ప్రశ్నించుకున్నామంటారా? ఏదో ఒక పరిస్థితి వచ్చే ఉంటది కదా, దేవుడు ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడని, అసలు ఎందుకు మనం బ్రతికి ఉన్నాం, ఎందుకు మనము జీవిస్తున్నాం, అసలు ఈ జీవితానికి గల కారణం ఏంటి, ఈ జీవితం గల ఉద్దేశం ఏంటని ఎప్పుడైనా ఆలోచన చేసామంటే చాలా తక్కువ సార్లు మనకి ఏదైనా ఒక అనుకోని పరిస్థితి వస్తే తప్ప, ఏదైనా మరణపాయ స్థితి వస్తే తప్ప ఎందుకు నన్ను పుట్టించావని దేవుణ్ణి అడుగుతాం. మనకి సంతోషం ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు, భోగాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన మనం చేయము, ఎందుకు ఈ బ్రతుకు అనే ఆలోచన మనం చేయము. అయితే మనము జీవించడానికి దేవుడు మనకిచ్చిన బ్రతుకు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక తలంపును ఆయన కలిగి ఉన్నాడు, ఒక ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచినని చెప్తున్నాడు. దేవాదేవుడు అసలు మనం జీవిస్తున్న బ్రతుకును గురించి ఆయన ఎప్పుడో రాసి పెట్టి ఉంచాడు. ఇది మన తల్లిదండ్రులు అనుకుంటేనో,
లేదా మన యొక్క పూర్వీకులు అనుకుంటేనే మనకి జీవితం అనుగ్రహించబడలేదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క సంకల్పము, ఇది దేవుని యొక్క ఉద్దేశమని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఇర్మీయాతో కూడా దేవుడు అంటున్నాడు, తన తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించానని దేవుడు తన యొక్క దాసుడైన ఇర్మీయాతో చెప్తున్నాడు. దేవుడు ఇర్మీయా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఇర్మీయాను అనేక మంది ప్రవక్తగా, ఒక పాస్టర్ గారిగా, ఒక సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును కూడా ఒక ప్రణాళిక కలిగి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ పట్ల కానివ్వండి, ఇక్కడ నిలబడి ఉన్న నా పట్ల కానివ్వండి, దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపుని కలిగి ఉన్నాడు. పౌలు గారు కూడా తన యొక్క పత్రికలు రాస్తూ ఆయన అంటాడు, నేను ఎన్నుకోబడిన ఎన్నుక, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని. మీరు ఆ యొక్క పత్రికలు చదివినప్పుడు చాలాసార్లు ఈ మాట పౌలు గారు చెప్తూ ఉంటాడు. దేవుడు ఒక ఉద్దేశము, ఒక సంకల్పము, ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నప్పుడు చాలాసార్లు మన యొక్క జీవితాన్ని మనము ఎందుకు జీవిస్తున్నామో తెలియని స్థితిలో జీవిస్తూ ఉంటాం. ఎందుకు మనము బ్రతుకుతున్నామో తెలియని బ్రతుకు. చాలాసార్లు ఆలోచన చేసుకోండి, ఎన్నిసార్లు మనకి ఇంత ఆస్తినిస్తాడు దేవుడు, ఇంత సంపదని, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు సకల ఐశ్వర్యములు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఎందుకు బ్రతుకుతామో కూడా తెలియని స్థితిలో బ్రతుకుతున్న వారంగా ఉన్నాం. అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడనే, ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడనే ఆలోచన లేకుండా ఎందుకు బ్రతుకుతున్నామో అర్ధరహితంగా బ్రతికే వారంగా ఉన్నామేమో. యెషయా భక్తుడితో దేవుడు అంటున్న మాట ఏంటంటే 43వ అధ్యాయంలో, తీయనవసరం లేదు కానీ 43వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, నా మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్న నా జనాంగమని యెషయా భక్తుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమ నిమిత్తము దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ కొన్నిసార్లు ఆయన మహిమను నిరార్థకం చేస్తూ మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని స్థితిలో ఉన్నాము. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. చాలాసార్లు మన యొక్క బ్రతుకును బట్టి అర్ధరహితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. అయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయనను మహిమపరచడం, లేదా ఆయన్ని సంతోష పెట్టడం అనేది ఏమాత్రం సందేహం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నేటి యొక్క వాక్య ధ్యానము కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి మాట చెప్దాం. చూడండి 9వ వచనము. కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాను. కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. మీరు దేహమందున్నప్పుడు, దేహము విడిచినప్పటికీ దేవునికి ఇష్టమైన వారముగా జీవించాలి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని ఆయన అపేక్షిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆ యొక్క కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇది మనం కూడా మన యొక్క స్థితిని బట్టి దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నామేమో, దేవునికి అయిష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కావున దేహమందున్నను దేహము విడిచినను అంటే మనం బ్రతికి ఉన్నాను, బ్రతికి లేకపోయినను మనము దేవుని కొరకు ఇష్టలుగా జీవించాలి. బ్రతికి లేకపోయినప్పుడు దేవునికి ఇష్టలుగా అని ఎలాగనుకుంటున్నారేమో. మన యొక్క బ్రతికి ఉన్న బ్రతుకును బట్టి దేవునికి ఇష్టకర్మగా మనం జీవించాలి. అసలు దేవుని యొక్క ఉద్దేశము మనము తెలుసుకోవాలంటే దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. దేవునితో మన యొక్క సమయాన్ని ప్రభుతో గడిపినప్పుడు దేవుడు మన పట్ల ఆయన యొక్క కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవిత ఉద్దేశం ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టడం, లేదా ప్రభువుని మహిమపరచడము, ప్రభుకి ఇష్టలుగా జీవించడము. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ప్లీజ్ గాడ్ అని. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. కానీ
మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క జీవితాలను సంతోషపెట్టుకునే వారుగా, ఇతరులను సంతోషపెట్టే రీతిలో మనం జీవిస్తున్నాం. మన యొక్క హృదయం ఆనందం పొందే విధంగా మనం జీవిస్తున్నాం. మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి, మనల్ని మనం సంతోషపెట్టడానికి దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం మనం. అదే పౌలు గారు చెప్తున్నాడు, దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులుగా జీవించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి మహిమపరచని రీతిలో, మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి సంతోషపెట్టని రీతిలో ఉన్నాయి. ఇది అటువంటి పరిస్థితిలో ఉన్నాము. దేవుణ్ణి సంతోషపెట్టగా, నీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఆనందింపచేయక, నీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. నీతోనే మాట్లాడుతుంది. మనము ఎవరిని సంతోషపరుస్తున్నామని ఆలోచన చేసుకోవాలి. ఎవరిని ఆనందింపజేస్తున్నాం? మన తోటి వారిన, మన కుటుంబస్తులన, మనల్ని కనిపించిన తల్లిదండ్రులన కాదు. మనం అందరం పెట్టాల్సింది ఎవరినంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను ఈరోజు బ్రతికి ఉన్నామంటే మనల్ని సృజించిన దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే సంతోషపెట్టే వరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకుల్లో సంతోషం అనేది ఉంటది, కానీ దేని వలన అనుకుంటున్నారు? లోకం వలన సంతోషం పొందుతున్నామేమో, లోకాశలను బట్టి సంతోషం పొందుతున్నామేమో. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ నా యందు వారికి నేను సంతోషాన్ని ఇస్తాను, నా యందు ఉన్న వారికి నేను ఆనందాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక్యంలో 10 మార్లు చెప్పబడి ఉంది కదా. ఎవరిని బట్టి నీవు సంతోషిస్తున్నావు? ఎవరిని నీవు సంతోష పెట్టడానికి నీ జీవితాన్ని జీవిస్తున్నావు? దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆ ఆలోచన ఏంటంటే, ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క జీవితం యొక్క ఆంతర్యం ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టడం, ప్రభుని ఆనందింప చేయడము. ఆర్సి స్ప్రోల్ అనే ఒక భక్తుడు అంటున్నాడు, ఇట్ షుడ్ బి అవర్ గ్రేటెస్ట్ డిజైర్ టు ప్లీజ్ అవర్ రిడీమర్. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క వాంఛ, హృదయ వాంఛ ఏమై ఉండాలంటే, నిన్ను విమోచించిన, నిన్ను రక్షించిన, నీ పట్ల కృప చూపుతున్న దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 28, 29 వచనాలు. తండ్రి నాకు నేర్పినట్లు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నన్ను పంపిన వాడికి ఇష్టమైన రీతిలో నేను కార్యాలు చేస్తున్నాను. ఆయన దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి అయిన దేవునికి లోబడి ఉన్నాడు. మనకి తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, మనకి దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టపూర్వకంగా మనం జీవిస్తున్నాం. ఆయన ఒక్కసారి కాదంట, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నానని 29లో చూడండి. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈరోజు ఒంటరినైపోయాను అనుకుంటున్నావేమో, ఈరోజు నీ బ్రతుకును బట్టి నేను ఏకాకినైపోయాను అనుకుంటున్నావేమో. నీ యొక్క సంతోషం కొరకు దేవుని సంతోష పెట్టక, నీ యొక్క ఆనందము కొరకు దేవుని ఆనంద పెట్టక, నీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం నీతోటే మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను మాత్రమే దర్శిస్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తండ్రి మాటలకి ఏ విధంగా విధేయత చూపించి ఆయనకి ఇష్టముగా ఎల్లప్పుడూ ఎలాగ కార్యాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టముగా ఎలా జీవిస్తున్నాడు, మనం కూడా ఈ దినాన్న ప్రభుకి ఇష్టమైన వారుగా, ప్రభుని సంతోష పెట్టే వారంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుణ్ణి ఆనందింప చేయడం అంటే ఏంటండి? దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా జీవించడం అంటే, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడం అంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతకడమా, త్రాగి తందనాలు ఆడడమా? దేవుని సంతోష పెట్టడం అంటే చర్చికి రావడం, తీర్థాలకు వెళ్ళడం, అదా దేవుని సంతోషపెట్టడం అంటే? క్రైస్తవుని అని చెప్పుకోవడం, అన్యాచారాలు పాటించడం, ఇదే కదా దేవుని సంతోషపెట్టడం అంటే? కాదు. దేవుని సంతోషపెట్టడం అంటే ఆయన ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి. దేవుణ్ణి సంతోషపెట్టిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనకి. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తూ ధనవంతుడి గురించి, లాజరు గురించి చెప్పారు. ఎంతమందికి తెలుసండి?
లాజరు ఎవరండి? పేదవాడు, దరిద్రుడు కదా. ధనవంతుడు బహుగా డబ్బులు ఉన్నవాడు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ధనవంతుడు తన యొక్క ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టమైన స్థలానికి వెళ్ళలేదు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు కష్టమైనప్పటికీ ఇష్టంగా జీవించాడు, మనందరికీ ఇష్టమైన స్థలానికి, తనకి ఇష్టమైన స్థలానికి, ప్రభువుకి ఇష్టమైన స్థలానికి వెళ్ళాడు. దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, కొన్ని సార్లు మన ఇష్టానుసారంగా జీవించి మనమందరం ఇష్టమైన స్థలాలకు వెళ్ళలేము, ఇష్టమైన వాటిని చేయలేము. మన యొక్క ఇష్టానుసారం బట్టి ప్రభుకి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నాము. లాజరు కష్టమైనప్పటికీ ఇష్టంగా బ్రతికాడు, ఇష్టమైన స్థలానికి వెళ్ళాడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు హానోకు గురించి మాట్లాడుతూ, హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు, మరణము చూడని వాడంట హానోకు. మరణం చూడక కొనిపోబడక ముందే దేవునికి ఇష్టడుగా జీవించాడంట. తన యొక్క బ్రతుకును బట్టి దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఈవెన్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. 430 సంవత్సరాలు వారు విడుదల పొందిన తర్వాత, ఐగుప్తు చెర నుండి విడుదల పొందిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? అయిష్టంగా జీవిస్తున్నారు. కాబట్టి వారు ఏం చేయబడ్డారంట? అరణ్యములో సంహరించబడ్డారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలు అయిష్టముగా జీవించినందున వారు అరణ్యములో సంహరించబడ్డారు. ఇది నాన్న దేవుని సంతోషపెట్టక అటువంటి సంహారాన్ని పొందుకుందాం అనుకుంటున్నామేమో, అటువంటి నరకపు స్థితిలో పడిపోదాం అనుకుంటున్నామేమో. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మనము జీవించాలి, ఏ విధంగా ప్రభుని సంతోష పెట్టాలని 7 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 7 విషయాలు మనం ఏ విధంగా ప్రభుని సంతోష పెట్టాలి, ప్రభుని ఆనందింప చేయాలి, ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఏ విధంగా మనము నెరవేర్చాలని 7 విషయాలు చెప్పి, ఆ 7 విషయాలు చేయడం వలన మనం ఏం పొందుకుంటామో 3 విషయాలు, అనగా మొత్తం 10 విషయాలు చెప్పి నేను ఒక 20 నిమిషాల్లో నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అయితే మానవులు ఏం చేస్తారంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుని 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మానవులు ఏం చేస్తారంటే, నేటి క్రైస్తవం, నేను చదివించబోయే వాక్యానుసారంగా నేటి క్రైస్తవం జీవిస్తుంది. చదవండి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఏంటంట? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారంట. దేవుడు ఆయన్ను ప్రేమించమని మనకు జీవితాన్ని ఇస్తే, దేవుడు ఆయన సంతోషపెట్టమని మనకు జీవితాన్ని ఇస్తే, క్రైస్తవులు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంట? సుఖానుభవాలను ప్రేమిస్తున్నారంట. క్రైస్తవం అలాగే ఉంది కదా, సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. మనకి ఆదివారము చర్చ జరుగుతుంది, మనం ఎంతమంది కింద కూర్చున్నాం కదా, కింద కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్నాం. చాలామంది కింద కూర్చోలేని వారు కుర్చీల్లో కూర్చుని ఆరాధన చేస్తున్నారు కదా. చాలా చోట్ల ఎలా ఉందో తెలుసా? సుఖానుభవాలు ఏంటో చెప్పనా? ఆదివారం కుర్చీ ఉంటేనే చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కుర్చీలు అయితేనే చర్చికి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉన్నారు, ఏసీ లేకపోతే ఆ చర్చికి వెళ్ళరంట. చాలా మంది క్రైస్తవ జీవితాలు అదే ఉన్నాయి. అదే అందుకే ఎప్పుడో ఊహించి పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. సుఖానుభవాలను, దేవుణ్ణి ప్రేమించక సుఖానుభవాలకి ఇష్టపడిపోతున్నారంట. మన యొక్క జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మనకి దేవుడిచ్చిన జీవితము దేవుని కొరకు ఉండాలి తప్ప సుఖానుభవాల కొరకు ఉండకూడదు. మనకి ఏదైనా నొప్పి కలుగుతుందంటే దేవుడు మనల్ని సరిచేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో, ఆ యొక్క దెబ్బ కొరకు చికిత్స చేస్తున్నప్పుడు అది నొప్పిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? నొప్పిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? ఒక దెబ్బ తగిలినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు కదా. మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే బాలు దగ్గరికి తీసుకెళ్తాం కదండి. బాలు కుట్లేస్తాడో లేకపోతే మనకి వైద్యం చేస్తాడు. ఆ వైద్యం చేసినప్పుడు స్పిరిట్ వేసినప్పుడు దెబ్బ మీద మనకి మంట వస్తుందా లేదండి? చికిత్స చేస్తున్నప్పుడు ఆ యొక్క మందు రాస్తున్నప్పుడు మనకి నొప్పి కలుగుతుంది. దేవుడు కూడా మనల్ని సరి చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని నొప్పిస్తాయి, మనల్ని బాధిస్తాయి. బట్ అయినప్పటికీ మనము దేవుని సంతోషపెట్టే వారంగా జీవించాలి. అయితే 7 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని సంతోషపెట్టడానికి మనం ఏం చేయాలంటే, 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా రాసుకోండి, మనము తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఏంటంటే, మారు మనసు పొంది బాప్తిసం పొందడము అనుకుంటారు చాలామంది. తిరిగి జన్మించడం అంటే
తిరిగి జన్మించడం అంటే నా పాపాలు ఒప్పేసుకున్నాను, నా పాపాలు క్షమించబడిపోయి నేను నీటి బాప్తిసం పొందుకున్నాను, ఇదే తిరిగి జన్మించడం, ఇదే మారు మనసు పొందడం, ఇదే నూతన సృష్టిగా మార్చబడడం అని అనుకుంటున్నారేమో. చాలా మంది ఇదే అనుకుంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి ఒక సంఘటన ఎదురైంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు, ఎవరి దగ్గర? యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న అద్భుత కార్యాలు ఎవ్వరూ చేయలేరని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు చూడండి. అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని అతనితో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యూదుల అధికారైన నికోదేము వచ్చి, నువ్వు పరలోకం నుండి దేవుని దగ్గర నుండి వచ్చావు, నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావని దేవుణ్ణి పొగుడుతున్నాడు, దేవుణ్ణి చెప్తున్నాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అక్కడ ఏమంటున్నారు చదవండి ఒకసారి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేవు. కొత్తగా నువ్వు పుడితే గాని దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు చూడలేవని దేవుని యొక్క వాక్యము ద్వారా నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదేము ఎలాంటి వాడంటే యూదుల అధికారి అయిన నికోదేము మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతటిని కంటతా పట్టినవాడు, వర్డ్ యొక్క ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. ప్రతి ఒక్కది మనం ఏదైనా అడిగితే చెప్పగలడు. అతను ఎంత బిజీగా ఉన్నా కూడా ధర్మశాస్త్రంలో ఏదైనా ఒకటి అడిగితే ఆయన చెప్పగలడు. అంతలాగా ధర్మశాస్త్రాన్ని కంటతా పట్టిన వాడు వచ్చి దేవుని దగ్గర చెప్తున్నాడు, నువ్వు పైనుండి వచ్చావు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావు. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు, మీరు పైనుండి వచ్చారు, మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు పైన దేవుణ్ణి బట్టి అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? అంత ఇంటలెక్చువల్, అంత జ్ఞానితో దేవుడు అన్నమాట. ఒకడు నూతనముగా జన్మిస్తే గానీ క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. అప్పుడు నికోదేము ఏమన్నాడు కింద చూడండి. ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగిన. యేసు ఇట్లైన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ముసలివాడు నికోదేము, ముసలాయన ఆయన అంటున్నాడు, ఎలా నేను రెండోసారి ఎలా జన్మించగలను, రెండోసారి నేను ఎలా పుడతాను అని అడుగుతున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ నూతన జన్మ గురించి నికోదేముకు తెలియదు. మన యొక్క బ్రతుకులు కూడా అంతే, మన యొక్క జీవితాలు కూడా అంతే. మనకి దేవుని యొక్క వాక్యము తెలుసు, బాప్తిసం పొందిన వారము, మనము దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుణ్ణి తెలిసి ఉన్నవారు. మన జీవితాల్లో రెండో జన్మ అంటే తెలియదు. నిజముగా నువ్వు తిరిగి జన్మిస్తే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడవు. ఒకడు నా యందు సూచించబడిన వాడు ఏమవుతాడంటే నూతన సృష్టిగా మార్చబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిరిగి జన్మించడం అంటే మారు మనసును పొందుకోవడం, నూతనమైన మనసును మనం పొందుకోవడం. ఇక్కడ చాలా మంది మేము బాప్తిసం పొందాం కదా, మేము రక్షించబడ్డాం కదా, ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం కదా, ప్రతి ఒక్క వారము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా, ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మాలో ఇంకా మారు మనసు ఏంటి, మాలో ఇంకా నూతనమైన జన్మ అంటే ఏంటని అనుకుంటున్నారేమో. మారు మనసు పొందిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఒక్కసారి నీ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడు తిరిగి ఆ పాపం వైపు చూడని వాడే నిజమైన మారు మనసు పొందినవాడు, నిజముగా క్రీస్తునందు తిరిగి జన్మించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అటువంటి రెండవ జన్మను కలిగి ఉన్న వారంగా ఉన్నామా? నీ యొక్క మారు మనసుని బట్టి దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా? మొట్టమొదటిగా దేవుని మనము సంతోష పెట్టాలంటే మారు మనసు కలిగిన వారంగా ఉండాలి. మన యొక్క మారు మనసు ఏ స్థితిలో ఉందో చెప్తాను వినండి. పందులు పెంచుకుంటారు కదా, పందులు పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పందులు బయటకు తిరిగి వచ్చిన తర్వాత వాటిని కడిగి శుభ్రంగా వాళ్ళు ఎక్కడ పందులను పెంచుతారో దాంట్లో పెడతారు. మళ్ళీ పొద్దుట ఎక్కడికి వెళ్తాయి? అదే బురదలోకి వెళ్తాయా లేదా?
నేను మిమ్మల్ని పందులని అనట్లేదు, ఉదాహరణ చెప్తున్నా. మన యొక్క జీవితంలో మనస్థితి కూడా అటువంటిదే. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తావు, పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావు, అయ్యో నన్ను క్షమించు దేవుడా అని అడుగుతావు. ఓ నువ్వు తెగ కన్నీరు కార్చేస్తావు, ప్రార్థన చేసేస్తావు, క్షమించు నేను ఈ తప్పు చేశానని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్న క్షమాపణకు తగినట్టుగా జీవిస్తావా? లేదు, తిరిగి మళ్ళీ అదే పాపం వైపులోకి వెళ్తావు, మళ్ళీ తిరిగి అదే పాప జీవితాన్ని అనుభవిస్తావు, మళ్ళీ తిరిగి అదే పాపపు జీవితంలోనే నువ్వు బ్రతుకుతావు. అటువంటి పాపపు జీవితంలో బ్రతుకుతున్నా నీవు మారు మనసు ఎలా పొందగలవు? దేవుని మాటలు చెప్తున్నాయి మనము నిజముగా మారు మనసు పొందితే తిరిగి ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడకూడదు అంటున్నాను. ఒక దైవజనుడు అంటున్నాడు, మనం పుట్టినప్పుడంట దేవునికి మనం వీపు చూపిస్తూ పుడతాం. మనం పుట్టినప్పుడు మన యొక్క వీపు చూపించి పుడతాం. మనం ఎప్పుడైతే రెండవ జన్మలో జన్మిస్తామో దేవునికి మన యొక్క ముఖాన్ని మనం చూపించుకోగలమంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మన యొక్క ముఖాన్ని దేవునికి మన యొక్క రెండవ జన్మలో మనము చూపించుకోగలమంటే మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన కడిగి ఉన్నాడు కాబట్టి. మనలో ఏ పాపం ఉన్నది కాబట్టి, మనలో మారు మనసు కలిగిన నూతనమైన జన్మను మనము జన్మించిన వారము కాబట్టి రెండవ జన్మలో దేవునికి మన యొక్క ముఖాన్ని మనము చూపించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరంట. మారు మనసు పొందితే, నువ్వు తిరిగి జన్మిస్తే నీలో ఏ స్వభావం ఉండదు? శరీర స్వభావం ఉండదు. శరీర స్వభావాన్ని స్టిల్ ఇప్పటికీ నువ్వు కలిగి ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అసలు దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టాలని నీవు అనుకుంటున్నావేమో. నీకు జన్మనిచ్చింది ఆయన, నీ తల్లిదండ్రులు నీకు ఫిజికల్గా నీకు బాగానే ఇవ్వచ్చు కానీ, నీకు బర్త్నే ఇవ్వచ్చు కానీ, నీ సమస్తాన్ని పోషిస్తున్నవాడు ఆయన, నీ తల్లిదండ్రులను పోషిస్తున్నవాడు ఆయన, నీ కుటుంబాన్ని నడిపిస్తున్నవాడు ఆయన సంతోషపెట్టాలి. కానీ మనము మన యొక్క మనుషులను సంతోషపెట్టేవారముగా, మన యొక్క కోరికలను తీర్చుకొని మనం సెల్ఫ్ సాటిస్ఫైడ్గా, సెల్ఫ్ హ్యాపీనెస్ పొందుకునే వారంగా ఉంటున్నామేమో. ఇది నాన్న దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నాయి. దేవుని సంతోషపెట్టేవారముగా ఉంటే, మనము దేవుని సంతోషపెట్టాలంటే మొట్టమొదటిగా తిరిగి జన్మించిన వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూస్తే, తిరిగి జన్మించిన నువ్వేం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు తిరిగి జన్మించిన మన ద్వారా ఏ విధంగా సంతోషపరచబడతాడని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం తీసుంచండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం తీసుంచండి. మనము తిరిగి జన్మించబడ్డాము, మనము ఆయన్ని మన యొక్క పునర్జన్మను బట్టి సంతోషపరుస్తున్నాము, ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తున్న మనము కొన్నిసార్లు మనం తిరిగి జన్మించబడినప్పుడు ప్రత్యేకపరచబడిన రీతిలో ఉంటున్నామేమో. మనము దేవుని సంతోషపెట్టాలంటే తిరిగి జన్మించిన మనము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. పాప సంబంధమైన ప్రతి దాని నుండి మనము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. సెపరేటెడ్ పీపుల్గా ఉండాలి మనం. చూడండి, ఇప్పుడు చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఒకసారి మనము తిరిగి జన్మించిన తర్వాత ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. ఒకసారి మనము దేవుని యొక్క రక్తము చేత కడగబడి మనం పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత మనము ఒక సెపరేటెడ్ పీపుల్గా, ప్రత్యేకపరచబడిన వారముగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రత్యేకత మనం చూపించాలి. అదే యొక్క దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అవిశ్వాసులతో విశ్వాసులకు జోడి ఏంటి?